అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము ఐస్మార్ట్ కంపెనీలో అకౌంట్ కలిగిన వారు ఏ రీతిగా మై ప్రొఫైల్‌లో డేటా ఇవ్వాలి, ఏ రీతిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేది ఈరోజు మనం నేర్చుకుందామండి. ఓకే అండి. అకౌంట్ కలిగిన వారు మొట్టమొదటిసారిగా గూగుల్‌లో కానీ, క్రోమ్‌లో కానీ, బ్రౌజర్‌లో కానీ, ఓపెన్ గానీ వెళ్ళి అక్కడ మనము మన ఐస్మార్ట్ కంపెనీకి సంబంధించి www.ismart.in.net అలా ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ మనకి లాగిన్ రిజిస్టర్ వస్తుందండి. ఆ లాగిన్‌లో యూజర్ ఐడి దగ్గర ఏదైతే మన ఐస్మార్ట్ అకౌంట్ నెంబరు అలాగే పాస్వర్డ్ కూడా ఎంటర్ చేసినట్లయితే ఈ రీతిగా మనకి ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే అండి. మై ప్యాకేజ్ పక్కన ఉన్నటువంటి 3 లైన్స్ మనం క్లిక్ చేసినట్లయితే మనకి మై మెనూలో సెకండ్ ఆప్షనే మై ప్రొఫైల్ సార్. ఈ మై ప్రొఫైల్‌లో చూడండి, ఇక్కడ మీరు ఇచ్చిన పేరు ఏదైతే ఉంటుందో రిజిస్ట్రేషన్ అప్పుడు ఆ పేరు అలా ఉండిపోతుంది. తర్వాత ప్రొఫైల్ ఇమేజ్ అనేది మీ ఇష్టం అండి, ఇవ్వచ్చు లేదు అంటే ఇవ్వకపోవచ్చు, అది మీ ఇష్టం. అది మెయిల్ కూడా మీ దగ్గర ఉంటే ఇవ్వండి, లేదంటే లేదు సార్. మొబైల్ నెంబర్ మ్యాండేటరీ. తర్వాత సిటీ ఉంది కదండి, మీకు ఆధార్ కార్డులో అంటే మీ నియరెస్ట్గా ఉన్నటువంటి ఏది పట్టణం ఉంటుందో ఆ పేరు ఎంటర్ చేయండి సార్. తర్వాత డిస్టిక్, ఇక్కడ మీ యొక్క జిల్లా పేరు ఎంటర్ చేయండి. స్టేట్ మీది ఏపీ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా అయితే ఒడిశా, అలాగే తమిళనాడు, కర్ణాటక అయితే కర్ణాటక. ఓకే అండి. తర్వాత మీ ఆధార్ కార్డులో పిన్ కోడ్ ఉంటుందని పిన్ కోడ్ ఎంటర్ చేయండి. అలాగే మీ యొక్క అడ్రస్ కూడా ఇక్కడ ఎంటర్ చేయండి సార్. మీ యొక్క ఏదైతే ఇంటి అడ్రస్ ఉంటుందో ఆ అడ్రస్ ఎంటర్ చేయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఏదైతే డేటా ఇచ్చారో ఆ డేటా ఇక్కడ ఆల్రెడీ ఉండిపోతుందండి. ఇండియా, స్టేట్ ఆంధ్రప్రదేశ్, క్యాపిటల్ సిటీ అమరావతి, డిస్టిక్ బాపట్ల, మండలం వచ్చేసి బలికురవ, విలేజ్ బలికురవ రావడం జరిగింది. ఓకే అండి. రిజిస్ట్రేషన్ అప్పుడు ఇచ్చిన డేటా అనేది ఇక్కడ అలా ఉండిపోతుంది. ఓకే అండి. తర్వాత ఇక్కడ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ కేవైసీ చేసుకోమని చెప్తుందండి. ఇక్కడ చూడండి సార్, అకౌంట్ హోల్డర్ నేమ్ దగ్గర మీ యొక్క పేరు ఎంటర్ చేయండి సార్. ఓకే అండి. మీరు ఈ అకౌంట్ ఎవరైతే ఉంటుందో వాళ్ళ పేరు ఎంటర్ చేయండి. ఇది మీ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చే పని అయితే. ఒకవేళ ఈ అకౌంట్ హోల్డర్ సంబంధించి వాళ్ళకి ఆ బ్యాంక్ అకౌంట్ లేకపోతే మీ ఇంట్లో ఎవరిదైనా సరే బ్యాంక్ అకౌంట్ ఉంటే వాళ్ళ పేరు ఇక్కడ ఎంటర్ చేయండి సార్. ఓకే అండి. తర్వాత బ్యాంక్ నేమ్, ఆ బ్యాంకు ఏంటి, ఎస్బీఐనా లేదంటే యాక్సిసా లేదంటే బ్యాంక్ ఆఫ్ బరోడానా లేకపోతే యూనియన్ బ్యాంకా, ఇలాగ బ్యాంక్ నేమ్ ఎంటర్ చేయండి సార్. తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్, మీ యొక్క బ్యాంక్ ఫ్రంట్ పేజీలో అక్కడ మీకు ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటుంది, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత అకౌంట్ నెంబర్ సార్. ఈ అకౌంట్ నెంబర్ సంబంధించి అకౌంట్ నెంబర్ కూడా మీరు ఎంటర్ చేయండి సార్ ఇక్కడ అకౌంట్ నెంబర్ దగ్గర. ఓకే అండి. తర్వాత బ్యాంక్ ఫ్రంట్ పేజ్ అప్లోడ్ ఇమేజ్ <2 MB కంటే తక్కువ ఉండేలాగా చూసుకోండి. ఓకే అండి. ఇక్కడ ఎంటర్ చేసేటప్పుడు ఇక్కడ మిమ్మల్ని చూస్ ఫైల్ అడుగుతుంది కదండి, ఈ చూస్ ఫైల్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు 4 రకాల ఆప్షన్ వస్తాయి సార్. కెమెరా రికార్డర్, మీడియా పిక్కర్. ఈ మీడియా పిక్కర్ క్లిక్ చేస్తే ఆల్రెడీ మీ దగ్గర ఉన్నటువంటి అయితే మీరు బ్యాంక్ ఫ్రంట్ పేజీ ఫోటో తీసుకొని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నారో ఇక్కడ మీకు అనిపిస్తాయండి, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి సార్. ఓకే అండి. తర్వాత వచ్చేసి యూపీఐడి, మీకు యూపీఐడి తెలిసి ఉంటే యూపీఐడి ఎంటర్ చేసుకోండి, లేదంటే మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. అలాగే నేమ్ ఆఫ్ ది యూపీఐడి, మీ పేరు ఎంటర్ చేయండి సార్ ఇక్కడ. ఓకే అండి. తర్వాత ఆధార్ నెంబరు, మీ దగ్గర ఆధార్ నెంబర్ ఉంది కదండి, ఆధార్ నెంబర్ అనేది ఖచ్చితంగా మ్యాండేట్ గుర్తుపెట్టుకోండి, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. అలాగే ఆధారు కూడా ఇమేజ్ అనేది 2 MB కంటే తక్కువ ఉండేలాగా చూసుకోండి సార్. చూస్ ఫైల్లోకి వెళ్ళండి. మీడియా పిక్కర్లో ఇక్కడ మీరు ఆధారు ఆల్రెడీ మీరు తీసుకుంటారు కదండి, మీరు తీసుకున్న ఫోటో ఏదైతే ఉంటుందో దానికి స్క్రీన్ షాట్ తీయండి. ఆ స్క్రీన్ షాట్ మీకు కనిపిస్తుంది మీ ఆధార్ అనేది, అప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోండి సార్. ఓకే అండి. తర్వాత వచ్చేసి పాన్ నెంబర్ ఎంటర్ చేయండి. అలాగే పాన్ ఇమేజ్ కూడా చూస్ ఫైల్లోకి వెళ్ళి మీడియా పిక్కర్లో ఆల్రెడీ మీరు ఫోటో తీసినటువంటిది పాన్ ఉంది కదండి, ఆ పాన్ నెంబర్ అనేది, పాన్ అంటే పర్మనెంట్ అకౌంట్ నెంబర్ సార్, ఆ పాన్ కార్డ్ దగ్గర సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న ఇక్కడ మీకు అటాచ్ అయిపోతుంది. ఓకే అండి. అప్పుడు మీరు ఇవన్నీ కూడా కరెక్ట్గా డేటా ఇచ్చాం లేదా ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోండి, ఇవ్వకపోతే మళ్ళీ సెర్చ్ చేసుకోండి. అన్నీ కరెక్ట్గా ఇచ్చిన తర్వాత అప్డేట్ చేయండి సార్. ఇక్కడ అప్డేట్ కనిపిస్తుంది కదండి గ్రీన్ కలర్ల కిందన, అది చేసినట్లయితే మీకు వితిన్ ఒక 5 to 10 minutesలో మీ కేవైసీ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఒక బ్యాంక్ అకౌంట్ అనేది ఆ కుటుంబంలో ఒక బ్యాంక్ అకౌంట్, ఒక పాన్ నెంబరు అంటే పాన్ కార్డ్ అనేది 5 సభ్యుల వరకు ఉపయోగించుకోవచ్చు అండి, గమనించండి. ఒక ఫోన్ నెంబర్ అయినా 5కి ఉపయోగించుకోవచ్చు. అలాగే బ్యాంక్ అకౌంట్ అయినా పాన్ కార్డ్ అయినా 5 మెంబర్స్ వరకు ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా
ఈ విషయాన్ని గమనించండి. ఆధార్ నెంబర్ మాత్రం ఖచ్చితంగా మ్యాండేటరీగా ఎవరైతే అకౌంట్ ఉందో ఆ అకౌంట్ తాలూకా ఆధార్ నెంబరు అలాగే ఆధార్ ఇమేజ్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి సార్. ఓకే అండి. రిమైనింగ్ బ్యాంక్ కానీ పాన్ కానీ కుటుంబంలో అందరికీ ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఆ కుటుంబం పెద్ద ఎవరైతే ఉంటారో అమ్మ కానీ నాన్న కానీ వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ కానీ పాన్ నెంబర్ ఉంటే అవి డేటా ఎక్కడ ఇవ్వచ్చని గుర్తుపెట్టుకోండి. ఓకే సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.